హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. ఈరోజైతే నేను మునగాకుతో ఇంట్లో అయితే రెసిపీస్ చేశాను. అవి మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. మునగాకుతో 3 వెరైటీస్ అయితే చేశాను, మీకు కూడా చూపిస్తానండి. ఫస్ట్ అయితే పప్పుతో చేస్తాను. పప్పు అయితే నేను ఒక గ్లాసు 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడైతే పప్పు అంతా కుక్కర్లో వేసుకుని ఇదైతే నేను ఫ్రై చేసుకుంటాను వితౌట్ ఆయిల్తో. దీన్ని అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. అప్పటి వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇంకా ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మునగాకుతో పప్పు ఎందుకు చేస్తున్నానంటే ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిది కదండి, అందుకే చేస్తున్నాను. ఇది మునగాకులో అయితే కాల్షియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, బి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా షుగర్ తగ్గిస్తుందండి ఇది. అలాగే జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుందంట, ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగైతే ఒక 3 టైమ్స్ అయితే నేను ఇలా వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇదిగోండి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇందులో అయితే నేను గ్రీన్ చిల్లీ ఎక్కువ వాడతాను. ఇంట్లో అయితే పప్పులో గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇంకా అందుకే నేను గ్రీన్ చిల్లీ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. 2 టమాటోస్ వేసానండి, ఒక ఆనియన్, ఇంకా గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసుకుని ఇలా కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం లైట్గా కారం అయితే వేసుకుని కుక్కర్ లిడ్తో క్లోజ్ చేసుకుని మనం ఇంకా స్టవ్ మీద పెట్టుకోవడమే. ఒక 1 విజిల్ వచ్చాక మళ్ళీ నేను ఆఫ్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి మొత్తం వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఉంది. వాటర్ ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో ఆ గ్లాస్తో 3 గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకున్నానండి ఇందులో. ఇవన్నీ వేసుకున్నాక బాగా మనం మిక్స్ చేసుకుని ఇదైతే స్టవ్ మీద పెట్టుకోవడమే. ఈ మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ మునగాకు మన హెయిర్ని బాగా గ్రోత్ అయ్యేటట్టు చేస్తుంది, మన స్కిన్కి కూడా చాలా మంచిది. మొటిమలను తగ్గించి చర్మాన్ని చాలా మృదువుగా చేస్తుంది, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇది తినడం వల్ల చాలా చురుగ్గా అయితే ఉంటారండి. ఇప్పుడైతే ఇంకా కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నానండి. ఇది ఒక విజిల్ వస్తే మనకు సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక విజిల్ సరిపోతుందండి. తర్వాత మళ్ళీ విజిల్ వచ్చిన తర్వాత ఆ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇదిగోండి ఒక విజిల్ అయితే నేను వేయించాను ఇక్కడ. తర్వాత ఈ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుని నేనైతే మునగాకు వేసుకున్న తర్వాత ఒక 3-4 విజిల్స్ అయితే వేయించుకోవాలి. ఎందుకంటే మునగాకు కొంచెం ఎంత ఉడికినా అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి మునగాకు వేసుకున్న తర్వాత అయితే ఒక 3-4 విజిల్స్ అయితే వేయించుకోవాలి. నేను అది కొంచెం కలుపుకొని ఇప్పుడైతే మునగాకు అయితే ఇందులో వేసుకుంటున్నానండి. కొంచెం వేసుకుని చూసుకుని అది సరిపోయిందో లేదా అని మళ్ళీ వేసుకుంటాను. ఇక్కడైతే చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని. మళ్ళీ మునగాకు మరీ ఎక్కువ వేసినా మా పిల్లలు అది తినరు, సో అందుకే చూసుకుంటున్నాను. చూసుకుని నేను తర్వాత మళ్ళీ కొంచెం వేసాను సరిపోలేదని. పిల్లలకైతే ఇలాగ ఉత్తి ఆకుకూరలు అయితే తినరు కదండి, సో అందుకే ఇలా పప్పులో వేసి ఆకుకూరలు పెడతానమాట. పిల్లలు ఇష్టంగా తింటారు కదా పప్పు, సో అందులో మనం ఒక ఆకుకూర అనేది యాడ్ చేస్తే పిల్లల హెల్త్కి మంచిది. నేనైతే ఇలాగే చేస్తాను, పప్పులో ఏదో ఒక ఆకుకూర వేసి చేస్తాను. ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మళ్ళీ 3-2 విజిల్స్ రావాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది దీంట్లో వేసుకున్నాను. వేసుకుని మనం లిడ్తో కవర్ చేసుకుని మళ్ళీ ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు దాన్ని వదిలేయడమండి. ఇప్పుడైతే అయిపోయిందండి పప్పు. ఇదిగో విజిల్స్ అయితే వచ్చింది, 3 విజిల్స్ అయితే వచ్చింది. దీన్ని ఇంకా బాగా ప్రెజర్ అది పోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకుని తాలింపు వేసుకోవడమే. ఇదిగోండి నేను ఓపెన్ చేస్తున్నాను, ఇంకా తాలింపు వేసుకోవడమే. తాలింపుకి అయితే నేను ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, తర్వాత వెల్లుల్లి అయితే తీసుకున్నాను. ఇంకా తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఈ తాలింపు అయిపోయిన తర్వాత కాసేపు మనము అలా సిమ్లో వదిలేస్తే పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా పప్పు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే పప్పు అందరికీ ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు. నా వాయిస్ ఇలా ఉందని ఏమనుకోకండి, నాకు కొంచెం జలుబు చేసింది, అందుకే వాయిస్ అయితే ఇలా ఉంది. పప్పు అయితే తాలింపుకి రెడీ అయిపోయిందండి. పప్పు తాలింపు వేసేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ఇంకో టూ రెసిపీస్ అయితే చేశాను, అవి కూడా చూపిస్తాను మీకు. నేనైతే పప్పు ఉన్నప్పుడు ఫస్ట్ సాల్ట్ వెయ్యను, లాస్ట్లోనే వేసుకుంటాను. ఎందుకంటే పప్పు ఉడకదేమో అని నేనైతే ముందు వేసుకొని ఇప్పుడైతే పప్పులో సాల్ట్ వేసుకుని టేస్ట్ చూసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవడమే. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇలా సిమ్లో వదిలేయడమే పప్పు అయితే. తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుంటే పప్పు అనేది రెడీ అవుతుంది. ఇదిగోండి అవుట్లుక్ అయితే ఇలా ఉంది. పప్పు రెడీ. ఈరోజు పప్పు
రైస్, పప్పు, అప్పడం అండి. మా పాప అప్పడం కావాలంటే ఇంకా వేపాను. నెక్స్ట్ అయితే ఈ మునగాకుతో ఇంకొక రెసిపీ అయితే మీకు చూపిస్తాను. ఇదైతే పొడి చేస్తున్నానండి. ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే మునగాకు పొడి చేస్తున్నానండి. ఇంట్లోనే హోమ్మేడ్ పొడి. దీనికైతే జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ అయితే పచ్చెనపప్పు, ఒక 2 స్పూన్స్ మినపప్పు తీసుకుని ఇదైతే ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు మనం వేపించుకోవాలి. పచ్చివాసన అది పోయేంత వరకు దీన్ని అయితే ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని తర్వాత అయితే నేను ధనియాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర వేసిన తర్వాత ఇంక ఎండుమిర్చి వేసి మూడింటిని బాగా వేపుకోవాలి. ఇది బాగా వేపుకుంటే పొడి మంచిగా టేస్ట్‌గా ఉంటది. మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటది. నేను ఎండుమిర్చి ఒక 10 అయితే తీసుకున్నానండి పొడి కోసం. పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం స్పైసీ తక్కువ ఉండాలని తక్కువే తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఒక బౌల్‌లో వేసుకొని మనం మునగాకు కూడా ఇదే కళాయిలో అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి. ఒక కప్ అయితే మునగాకు తీసుకున్నానండి. తర్వాత కొంచెం అయితే ఒక చిన్న కప్పులో కరివేపాకు కూడా తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపి అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగా. తడంతా పోయే వరకు మనము వేపుకోవాలి. ఇది కొంచెం ఈ ఆకు కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ముందుగా వేపుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా ఒక 2 వేసుకున్నాను. చిన్నది చింతపండు అయితే కొంచెం వేసుకున్నాను. తర్వాత సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇది ఒకసారే నలగదు కాబట్టి మధ్య మధ్యలో మిక్సీ ఆపుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇవి కొంచెం మిక్స్ అయిన తర్వాత మనము వేపుకొని పక్కన పెట్టుకున్న మునగాకు, కరివేపాకు అయితే దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం ఇది బరకగా నలగాలి. అప్పుడే మనము మునగాకు అయితే వేసుకోవాలి. రెండింటిని కలిపి మళ్ళీ బాగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఆ విధంగా చేసుకుంటే మునగాకు మనకి టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇలాగైతే ఇవన్నీ కొంచెం మెత్తగా అయిన తర్వాత అయితే మనము మునగాకు ఇందులో వేసుకుని 2 కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి నేను మునగాకు, కరివేపాకు వేపుకున్నాను కదా, అదైతే ఇందులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనకు ఎలా కావాలో అలా మిక్సీ పట్టుకోవడమే. నేనైతే మొత్తం అంతా అందులో వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ పొడి అయితే మంచిదండి, హెల్త్కి మంచిది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మునగాకు పొడి అనేది చాలా మంచిది కదండి. సో అందుకే నేను ఇంట్లో ఈ విధంగా చేసుకుని పెట్టుకుంటాను. ఇది ఎర్లీ మార్నింగ్ ఇడ్లీలోకి, వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. ఇదిగోండి మునగాకు అయితే ఇలా రెడీ అవ్వింది. నెక్స్ట్ అయితే ఇంకొక పొడి కూడా మీకు చూపిస్తాను. పొడి అయితే పిల్లల కోసం స్పెషల్గా నేను చేసుకుని పెట్టుకుంటానండి. ఇదైతే మునగాకును, కరివేపాకు కొంచెం కొంచెం తీసుకుని అది వాటర్ ఆరిపోయేంత వరకు నేను నీళ్ళలో ఎండబెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఈ విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇంతేనండి, ఇది ఒక్కటే మాత్రమే నేను ఇలా ఫ్రై చేసుకుని దీన్ని నేను మిక్సీ పట్టుకుంటాను. ఈ పొడిని అయితే నేను మా పిల్లలు స్కూల్కి పట్టుకెళ్ళే లంచ్ బాక్స్లో అయితే ఈ పొడిని అనేది వేస్తానండి. క్యారెట్ ఫ్రై, తర్వాత పొటాటో ఫ్రై ఇలాంటివి ఫ్రైలు చేస్తాం కదండి లంచ్ బాక్స్లో. అందులో అయితే నేను ఈ పొడిని వేస్తాను. ఎందుకంటే పిల్లల హెల్త్కి మంచిది కదా. అది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకోవడమేనండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే పొడి అనేది అయిపోతుంది. అప్పుడు మనం ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవడమే. ఇదిగోండి చూసారా, మంచి గ్రీన్ కలర్లో వచ్చింది. ఇవేనండి ఈరోజు మునగాకుతో చేసిన రెసిపీస్ అయితే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.